బాపట్ల జిల్లాలో ముదురు మామిడి తోటలున్న రైతులంతా ప్రస్తుతం పునరుద్ధరణ పనులు ముమ్మరం చేశారు. జిల్లాలోని బాపట్ల, అద్దంకి, సంతమాగులూరు, పందిళ్లపల్లి, చీరాల, చినగంజాం, కడవకుదూరు ప్రాంతాల్లో దాదాపు 500 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 100 ఏళ్ల నాటి చెట్లు సైతం ఉన్నాయి. ఈ తోటలు సరైన కాపునివ్వకపోవడంతో రైతులు ఉద్యాన శాఖ సహకారంతో పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. పునరుద్ధరణ పనులు చేపట్టడంతో పాటు రసాయన ఎరువులను తగ్గించి అధిక శాతం సేంద్రియ సాగు విధానాలను ఆచరించడంతో మంచి దిగుబడులు తీయగలుగుతున్నామంటూ రైతులు చెబుతున్నారు. మేము గత 20 సంవత్సరాల నాడు ఈ మామిడి మొక్కలు వేయటం జరిగింది. అంతకు ముందే 85 సంవత్సరాలు ఈ చెట్టుకి 85 సంవత్సరాలు అంటే ఈ తోట ఈ భూమి నేను కొని 22 సంవత్సరాలు అయింది. అప్పటికే ఈ చెట్టుకి 85 సంవత్సరాలు. అప్పటి నుంచే ఈ చెట్లు కొన్ని ఒక 50 చెట్లు ఇక్కడ ఈ తోటలో ఉన్నాయి. వీటిని వదిలిపెట్టి మిగతా కొన్ని మొక్కలు 22 సంవత్సరాల నాడు నేను కొన్ని మొక్కలు వేయటం జరిగింది. 110 సంవత్సరాలైనా సరే ఈ చెట్టు అనేది ఈ రోజు కూడా ఆపకుండా ప్రతి సంవత్సరం కూడా మాకు కాపు అనేది వస్తూనే ఉన్నది. దీనికి కారణాలు ఏంటి అంటే చెట్టు ఆరోగ్యంగా ఉంటే దానికి ఇంత వయసు అనేది లేకుండా ప్రతి సంవత్సరం కాపు ఇస్తూ ఉన్నదన్న ఒక అనుభవం అనేది మాకు క్లియరెన్స్ గా వచ్చింది. చెట్టు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే కాపు అనేది అయిపోయినాక పునరుద్ధరణ కార్యక్రమం అంటే చెట్లు ఏమైనా కానీ చిన్న పన్న పిలకలు పడుతుంటాయి మొదట్లో కానీ, లేకపోతే అడ్డదిడ్డంగా ఉండే కొమ్మలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని శుభ్రంగా కట్ చేసి బోర్డ్ ఆఫ్ పేస్ట్ని పూసేసి ఆ తీరుగా చేసామంటే అప్పుడు గాలి కానీ వెలుతురు కానీ చెట్టుకు కావాల్సిన వాతావరణం అనేది అందుద్ది. వెంటనే కాపు అయిపోవటంతో చెట్టు బలహీనత చెందుద్ది. కాబట్టి పశువుల ఎరువుతోటి ఈ వనసీమామృతాన్ని ఏర్పాటు చేసేసి ఈ చెట్టు బలానికి ఇయటం జరుగుద్ది. తర్వాత మళ్ళీ నవంబర్ నెలలో మళ్ళీ అక్కడి నుంచి జీవామృతం అనేది వదులుతూ ఈ పద్ధతిలో ఈ చెట్టును కానీ ఈ 50 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఈ చెట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు కానీ మనం చేసుకొస్తే ప్రతి సంవత్సరం బట్టి కాపు తప్పనిసరిగా వస్తూ ఉన్నది. మేము గత 15 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మామిడి సీజన్ కాపు అంతా అయిపోయింది. అయిపోయిన కాడి నుంచి తోటల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా కొమ్మలన్నీ నేలకి కింద వాలు చూపించే కొమ్మలన్నింటినీ కొమ్మ కత్తిరింపులు చేసుకుంటూ మధ్యలో గుబురుగా లేకుండా కొమ్మలన్నీ కూడా చెలుగుతూ చిన్నగా తీసుకొస్తుంటాము. దానివల్ల ఏమవుతుందంటే గాలి వెలుతురు చెట్టు అంతా పూర్తిగా విస్తరించడం వల్ల పెస్టిసైడ్ వాడకుండా మన కషాయాలతోటి వాడుకుంటూ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి సాధించేదానికి ఉపయోగంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం అనేది వాళ్ళు గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు. మనకి ప్రకృతి వ్యవసాయంలో మా వైపు నుంచి మేము అందించే సహకారం PGS సర్టిఫికేషన్ 3 సంవత్సరాలు కంటిన్యూగా మొదటి సంవత్సరం గ్రీన్ 1, రెండో సంవత్సరం గ్రీన్ 2, మూడో సంవత్సరం గ్రీన్ 3 అని ఇస్తారు. ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తారు. దీని ద్వారా రైతులు నేరుగా వినియోగదారులకి QR కోడ్ అలాట్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ ఉత్పత్తులని మంచి ధరలకు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. మామిడి తోటల పునరుద్ధరణకు సంబంధించి కొమ్మ కత్తిరింపు, టాప్ వర్కింగ్, పోషకాలకు సంబంధించి హెక్టార్కు 24,000 రూపాయల వరకు ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్నామని అధికారులు తెలియజేస్తున్నారు. కొమ్మ కత్తిరింపులతో చీడపీడల సమస్యలు అదుపులో ఉండటంతో పాటు మంచి దిగుబడులు తీసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. మామిడిలో పునరుద్ధరణ పథకం ద్వారా 3 కాంపోనెంట్స్ గా మనం డివైడ్ చేసి ఇస్తామండి. ఫస్ట్ వచ్చి కెనపీ మేనేజ్మెంట్ అంటే కత్తిరింపులకు గాను హెక్టార్కి వచ్చి 4,000. అలాగే టాప్ వర్కింగ్ అంటే 20 సంవత్సరాలు పైబడిన చెట్లు అంటే ఏవైతే ప్రొడక్టివ్ లేకుండా మనకి కాయలు రాకుండా ఉన్నాయో అలాంటి చెట్లని టాప్ వరకు కట్ చేసి వాటిని గ్యాప్ ఫిల్లింగ్ చేసినందుకు అంటే కొత్త మొక్కలు నాటినందుకు గాను అంటే గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే అలా నాటినందుకు గాను, అలాగే టాప్ వర్కింగ్ చేసి అక్కడ మనకు కొత్త కొమ్మలు వస్తే కొత్త కొమ్మలకి మనం గ్రాఫ్టింగ్ చేస్తాం. అలా దానికి గాను హెక్టార్కి వచ్చి 4,000. పెస్ట్ అండ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ హెక్టార్కి వచ్చి 16,000. మొత్తం మీద హెక్టార్కి వచ్చి 24,000 వరకు మనకి ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మామిడి పునరుద్ధరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మనకు ప్రతి సంవత్సరం రావాలి, కాపు మనకి ఆశించిన విధంగా రావాలి అంటే కాపు అయిపోయిన తర్వాత మే జూన్కి మనకి కాపు అయిపోతుందండి. జూలై ఆగస్టు ఈ 2 నెలల్లో మనకి కాపు అయిపోగానే సూర్యరశ్మి రాకుండా ఉన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం కట్ చేసుకోవాలి.
అది కూడా మనం కట్ చేసుకునేది ప్రూనింగ్ సా కానీ లేకపోతే సికేచర్స్తో కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ తోటి క్లీన్ చేసుకొని వాడాలి. ఎందుకంటే పాడైపోయిన కొమ్మలతో ఒకసారి కట్ చేసామనుకోండి, అదే కొమ్మలకు కట్ చేసిన మనం కత్తిని తీసుకెళ్లి మంచి కొమ్మలకు పెడితే అక్కడ కూడా మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చెట్టు దగ్గర కట్ చేసినప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకో చెట్టు మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్ట్రాంగ్ గా ఉండే కొమ్మని మనం బేస్ చేసుకొని దానికి పంగ వై షేప్ లో ఉండేలా చూసుకొని మిగతాదంతా మనకి మొదలుకు కూడా సూర్యరశ్మి పడేలాగా మనం కత్తిరింపులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేసుకున్న వెంటనే కూడా బోర్డో పేస్ట్, మైలుతుత్తము, సున్నము కలిపి మనం మిక్స్ చేసుకొని ఆ బోర్డో పేస్ట్ అనేది కట్ చేసిన వెంటనే కూడా మనం దానికి పుయ్యాల్సి ఉంది. లేకపోతే వర్షం పడి ఆ బ్యాక్టీరియా అక్కడ ఫైటోఫ్థరా చెందిన జాతికి చెందిన బ్యాక్టీరియాలు కానివ్వండి, అవి ఎంత ఇన్ఫెక్షన్ చేరి మనకి మళ్ళీ చెట్టు అంతా కుళ్ళిపోయే అవకాశం ఉంది. ముదురు మామిడి తోటల నుంచి నాణ్యమైన దిగుబడులు సాధించాలన్నా, ఏటా స్థిరమైన ఆదాయం పొందాలన్నా తోటల పునరుద్ధరణతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించాలంటూ అధికారులు సూచిస్తున్నారు.